హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అన్నము రసం చేశాను. దానికి కాంబినేషన్గా బీట్రూట్ అయితే తాలింపు చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. దీనికోసం అయితే ముందుగా బీట్రూట్ తీసుకుని పైన పొట్టంతా తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక కుక్కర్ తీసుకొని కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలి, చాలా వేసుకోకూడదు. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ పాటు పెట్టుకోవాలి. 3 to 4 విజిల్స్ తర్వాత ఇలా బీట్రూట్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇక్కడైతే పప్పుల పొడి కోసం అయితే కొద్దిగా శనగగింజలు తీసుకోవాలి. కావలసిన శనగగింజలు తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes పాటు శనగగింజల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. శనగగింజలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న శనగగింజలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం అలాగే ఉప్పు రెండు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ జార్ ఒక పక్కన పెట్టుకునేసి ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత శనగపప్పు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఎర్రగడ్డలు కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎర్రగడ్డలు 70 to 80% ఫ్రై అయితే సరిపోతుంది. ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 5 minutes పాటు బీట్రూట్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడా వేసుకోవాలి. కావాల్సినంత పప్పుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.